నుంచి నేర్చుకుందాం. అంటే ట్యాక్స్ అవాయిడెన్స్ ఎలా జరుగుతుంది అని. ఆ పీపుల్ ఇక్కడ ట్యాక్స్ని దాచరు, కాకపోతే లీగ్ హోల్స్ వాడతారు. ఇక్కడ లీగ్ లూప్ హోల్స్ వాడతారు. ఏమైనా ఉంటే అవి వాడతారు. అవి ఏంటివి అంటే, ఒకటి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, ఇంకా రౌండ్ ట్రిప్పింగ్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి చూస్తే కొద్దిగా అర్థమవుతుంది. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది ఒక ట్రీటీ 2 కంట్రీలు చేసుకుంటాయి. ఎందుకు అంటే, ఒక ట్యాక్స్ పేయర్ ఒక కంట్రీలో ఉండి ఇన్కమ్ వేరే దాంట్లో చేస్తుంటే అప్పుడు 2 సార్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సేమ్ ఇన్కమ్కి. అందుకు చేసుకుంటాయి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఎగ్జాంపుల్ చూసినట్టే ఇండియన్ మారిషియస్ డిటిఏ అంటే, ఒక మారిషియస్ పర్సన్ గాన ఇండియాలో షేర్స్ కొని అవి ప్రాఫిట్కి అమ్మితే తను ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మారిషియస్ గవర్నమెంట్ మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకోవచ్చు. లూప్ హోల్ ఏంటంటే, ఇండియాలోనేమో 10 to 20% CGT ఉంది, మారిషియస్లోనేమో తక్కువ ఉంది అన్నట్టు. సో ఇండియన్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, బాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ హవాలా యూజ్ చేసి మారిషియస్కి మనీ పంపి అక్కడ కంపెనీస్ పెట్టి, షెల్ కంపెనీస్ మారిషియస్ కంపెనీస్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఇండియన్ అసెట్స్ ద్వారా. అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ని రౌండ్ ట్రిప్పింగ్ కూడా అంటారు. రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఏంది, మనీ ఈ కంట్రీ నుంచి లివ్ అవుతుంది, మళ్ళీ ఈ కంట్రీకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్గా వస్తుంది అన్నట్టు. దీనిలో చాలా కొన్ని లోపోలు ఇండియా సింగపూర్ డిటిఏలో కూడా ఉన్నాయి. దీన్ని అమెండ్మెంట్ చేయాలి అనుకున్నారు, అయినా సరే కొద్దిగా కుదరలేదు అన్నట్టు. అమెండ్మెంట్ చేశారు. ఏమో చేశారు, మారిషియస్ అండ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా విల్ బి సబ్జెక్టెడ్ టు ఇండియన్ ట్యాక్సెస్ చేయాలనుకున్నారు. ట్యాక్స్ అవాయిడెన్స్లో నాన్ రెసిడెంట్ స్టేటస్ అని ఇంకోటి ఉంటుంది. అంటే వీళ్ళు ఇండియాలో ఉండమని చెప్తారు అన్నట్టు. ఒక పర్సన్ ఇండియాలో ఉంటే ఐటీ కట్టాలి, ఇండియా నుంచి సంపాదించింది. గ్లోబల్ ఇన్కమ్ నుంచి కూడా వచ్చినప్పుడు ఐటీ కట్టాలి ఇండియాలో ఉన్నవాడైతే. నాన్ రెసిడెన్స్ అయితే ఇన్కమ్ నుంచి వచ్చిన ఇండియాకు ట్యాక్స్ కట్టాలి. మరి గ్లోబల్ ఇన్కమ్ యూఎస్ఏకు, చైనాకు వస్తే అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇండియా అయితే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విత్ అదర్ నేషన్, దర్ అబౌవ్ థింగ్స్ మారొచ్చు. సో రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఉన్నాడు అనుకో, ఇండియా నుంచి ఫారిన్ నుంచి వచ్చింది అనుకో, ఇక్కడ ట్యాక్స్ ఇద్దరు కట్టాలి, ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు. సో నాన్ రెసిడెంట్ ఫారిన్ నుంచి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. దాన్ని మన ఏంటంటే ఆర్డినరీ ట్యాక్స్ లాస్ ప్రకారం ఏంటంటే, ఇండియన్ రెసిడెంట్ ఎవరంటే ఒక 120 days కన్నా ఎక్కువ ఉంటే వాడు ఇండియన్ రెసిడెంట్ అవుతాడు. మన నాన్ రెసిడెంట్ ఎవరంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా 246 days ఉంటే అయిపోయాయి ఇది అన్నట్టు. సో 246 days మన ఫారిన్లో ఉండడానికి అప్పుడు నాన్ రెసిడెంట్ అయిపోతాడు ఇది అన్నట్టు. ఇంకొకటి POEM, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ బిజినెస్ మ్యాన్లో ఇండియాలో ఉన్నారనుకో, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఏమంటారు, యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ ఉందనుకో, యునైటెడ్ స్టేట్స్ ఏం చేస్తుంది, ఒక షెల్ కంపెనీకి మారిషియస్లో ఫామ్ చేసి ఉంటుంది. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇండియాలో బిజినెస్ చేస్తుంటారు. ఇతను కూడా షెల్ కంపెనీ ఇండియా నుంచి రన్ చేయొచ్చు. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఇండియాలో ఉంటే వి విల్ డిమాండ్ ట్యాక్స్ ఆన్ యూఎస్ ఇన్కమ్ మీద వచ్చిన దాని మీద కూడా ట్యాక్స్ కట్టవచ్చు అన్నట్టు. సో ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటే అదంటే. ఇంకోటి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, BEPS, బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్, BEPS. ఒక MNC ఎప్పుడైతే ప్రాఫిట్ని సోర్స్ కంట్రీ నుంచి ట్యాక్స్ హెవెన్కి షిఫ్ట్ చేస్తుందో, ట్యాక్స్ తక్కువ కట్టాలని, దాన్ని BEPS అంటారు. ఇండియా సైన్డ్ విత్ ద OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దాని యొక్క జాయింట్ మల్టీలేటరల్ కన్వెన్షన్ని సైన్ చేసింది టు ఇంప్లిమెంట్ ట్యాక్స్ ట్రీటీ రిలేటెడ్ మెజర్స్ టు ప్రివెంట్ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ నార్మ్స్
ఎంఎల్ఐ అని కూడా దీని అంటారు. సో ఇది అన్నట్టు ఇది ఎలా అంటే ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఉన్నాడు అనుకో, ఒక సేల్స్ ఇన్కమ్ 1100 వచ్చింది అనుకో, ఎంఎన్సి కంపెనీ ఇన్ ఇండియా ద్వారా ఆ ట్రాన్స్ఫర్ సేల్స్ ఇన్కమ్ ఫర్ బయింగ్ రా మెటీరియల్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ షెల్ కంపెనీ ఇన్ ట్యాక్స్ హెవెన్. ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్కి సేల్స్ ఇన్కమ్ ద్వారా 100 వచ్చింది. ఆ సేల్స్ అది కంపెనీ ఇండియాలో ఆ సేల్స్ ఇన్కమ్ని ఎక్కడికి వస్తుంది, రా మెటీరియల్ లోన్ ఇంట్రెస్ట్ అది తన సెల్ కంపెనీ ద్వారానే కొంటుంది అన్నట్లు క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో మేము ప్రాఫిట్ తక్కువ ఉంది, ఇప్పుడు 100 కమ్మినాం, మేము 99కి కొన్నాం, ప్రాఫిట్ తక్కువ ఉంది, మేము లెస్ ట్యాక్స్ కడతాము అట్లా అని చెప్తారు. ఇది బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే ఇది అన్నట్టు. ఇంకోటి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్, అది అంత ఇంపార్టెంట్ లేదు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒకటే కంపెనీ ఒక యుఎస్లో ఉంది, మారిషస్లో ఉంది అనుకున్నాం. పేటెంట్ అమ్మింది ఒక ప్రైస్కి అనుకుందాం. ఒక కంపెనీ ఇండియాలో ఉంది, యుఎస్లో ఉంది, మారిషస్లో ఉంది. వీళ్ళు ముగ్గురికి పేటెంట్ అమ్మినాం 1 రూపీకి, ట్రాన్స్ఫర్ ప్రైజ్ అని అంటాం. చూడు ట్రాన్స్ఫర్ ప్రైజ్లో ఉంది అని చెప్పి అలా అన్నట్టు. ఇది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే ఇది చూద్దాం ఇప్పుడు. సో ఇండియా బాడీ. నెక్స్ట్ ఏంటంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్, జిఏఆర్. జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అంటే ఏంటి అంటే ఇంతవరకు మనం ఏం చూసినామంటే ఇండియన్ అండ్ ఫారినర్స్ ట్యాక్స్ పేమెంట్స్ ఇన్ ఇండియాని ఎలా అవాయిడ్ చేస్తారు అని చూసాం. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సెటప్ చేసింది అంటే పార్థసారథి షోమ్ ప్యానల్ అని ఒకటి చెప్పింది. వాళ్ళు జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ని సజెస్ట్ చేశారు. అవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో యాడ్ చేశారు. ఇది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ని ఎంపవర్ చేస్తుంది. నోటీస్ ఇవ్వచ్చు ఇండియన్స్కైనా ఫారినర్స్కైనా ట్యాక్స్ అవాయిడెన్స్ సస్పెక్ట్ ఉంటే చాలు. ట్యాక్స్ ఎవిషన్కి వేరే ఉంటుంది, ట్యాక్స్ అవాయిడెన్స్కి ఇవి. క్రిటిక్స్ ఏం ఆర్గ్యుయేషన్ అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ వల్ల ట్యాక్స్ టెర్రరిజం, హరాస్మెంట్ పెరుగుతుంది, ఇదే బిజినెస్ తక్కువ ఉంటుందని. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంజల్ ట్యాక్స్ పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఎందుకంటే ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి బోగస్ స్టార్టప్స్ క్రియేట్ చేస్తున్నారు ఇలా అని చెప్పి.